వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. చూడ్డానికి ఇట్లా యాక్టివ్గా ఎనర్జెటిక్గా కనిపిస్తున్నా కానీ లోపల హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయిపోయింది అండ్ చేతులుగా ఆల్మోస్ట్ షివర్ అవుతున్నాయి. సో టైటిల్ అయితే హనీ అని పెట్టారు కానీ తేనెలాగా అస్సలు స్వీట్గానే లేదు. ట్రైలర్ చూస్తేనే ఇంత భయంకరంగా ఉంటే సినిమా ఎలా ఉంటుందా అనే భయము ఇంకా ముందే నాకు పుట్టేసింది అనమాట. సో వణుకు పుట్టించే టీం ఇప్పుడు నన్ను రౌండప్ చేసింది. టీంని అడిగేద్దాం. హలో టీం, అందరూ ఎలా ఉన్నారు? సార్, సో నేను బాగున్నాను, కొంచెం భయంగా ఉన్నాను చెప్పాను కదా. సో మీరందరూ కలిసి నాకు ఇట్లా ఏమన్నా మందు పెడతారని భయంతో ఉన్నా. సో రౌండప్ చేశారు. సార్ ఫస్ట్ నేను ఇట్లా మంత్రం వేసి మీ దగ్గరికి వస్తాను. అసలు ఈ హనీ అని టైటిల్ అయితే చక్కగా తేనెలాగా పెట్టారు, కానీ ట్రైలర్ చూసిన తర్వాత అని ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి. ఈ స్టోరీ ఎలా వచ్చింది మీకు థాట్? అసలు స్టోరీ ఇది సూపర్స్టిషియస్ పవర్స్ నమ్మే మనుషుల గురించి కదండి. హనీ అనేది ఒక క్యారెక్టర్ సినిమాలో. సో హనీ అనే క్యారెక్టర్ సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. అది ఇప్పుడు రివీల్ చేయలేము, బట్ హనీ అనేది ఒక క్యారెక్టర్. సో సినిమా ఈ కథ సూపర్స్టిషియస్ పవర్స్ అంటే మూఢనమ్మకాలని విపరీతంగా నమ్మి ఎక్స్ట్రీమ్గా నమ్మే ఒక ఫ్యామిలీ కథ అనమాట. ఒక ఫ్యామిలీ హెడ్ కథ. లేదు, ఫ్యామిలీ హెడ్ కథ. ఆ ఫ్యామిలీ హెడ్ వలన ఆ ఫ్యామిలీకి ఏమైంది అన్నది, ఆ ఫ్యామిలీ ఎలాంటివి ఫేస్ చేసింది అన్నది కథ అనమాట. చాలా చాలా డేంజరస్గా ఉంది. మరి ఈ కనెక్షన్ ఇంత తీయగా అసలు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయాలనే థాట్ మీకు ఎలా వచ్చింది రవి సార్? ఒకరోజు కర్ణాకర్ నాకు ఒక కథ పంపించారు నైట్. ఓకే, 11:30 మధ్యలో. ఆ కథ చదివిన వెంటనే నాకు అనిపించింది కథ సినిమాగా తీయొచ్చు, చేస్తే బాగుంటుంది అని. సో మీ ఇద్దరం కలిసి ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఈ కథే చేద్దాం అని చెప్పేసి నేను ప్రపోజ్ చేశాను. ఓకే. సో అది కొంచెం హార్ఫైయింగ్గా హాంటింగ్గా ఉండటం వలన ఈ కథ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. ఓకే, అంటే విన్న అన్ని స్టోరీస్లో ఇది కొంచెం ఎక్కువ భయంకరంగా ఉంది కదా విన్న స్టోరీస్ డైరెక్టర్స్ అని చెప్పిన కథ ఏంటంటే, నేను నా పుస్తకం కోసం రాసిన స్టోరీ. సో నార్మల్గా మాకున్న ఫ్రెండ్షిప్లో ఆయన బాగా చదువుతారు కాబట్టి ఏదైనా కథ రాసినప్పుడు ఒక 10-15 మంది దగ్గర ఒపీనియన్ తీసుకుంటాం. అంటే అది లిటరేచర్లోకి వెళ్తున్నప్పుడు కరెక్ట్గా ఉందా లేదా అని చూడడం గురించి చేస్తాం కదా. అలా ఆయన ఒక రీడర్ అనమాట. అంటే చాలా నిర్మోహమాటంగా చెప్తాడు, బాగుంది బాగాలేదని చెప్తాడని ఆయన పంపించాను. సో ఆ లిటరేచర్ ఆ పుస్తకంలో వచ్చిన కదా, దాన్ని సినిమా చేశాను తర్వాత. ఓకే, సో అలా ఒక స్టోరీ కాస్త ఇప్పుడు స్క్రీన్ ప్లే దాకా వచ్చిందనమాట. అలా సో ఈ రెండు తీగలు కొంచెం కనెక్ట్ అయ్యి ఆ షాక్ నవీన్ చంద్ర గారి దాకా ఎలా వెళ్ళింది? సో నవీన్ చంద్ర గారిని చూస్ చేసుకోవడంలో ప్రధాన పాత్ర అంటే ప్రొడ్యూసర్ గారిదా డైరెక్టర్ గారు? ప్రొడ్యూసర్ గారు. ఓ, సో ఏంటి సార్ రీజన్? మీ దాకా ఎలా వచ్చింది, మీరే చెప్పండి మీ స్టోరీ నవీన్ గారు. ఆ టైంలో కొంచెం ఐ వాజ్ బిజీ విత్ అదర్ స్క్రిప్ట్స్, అదర్ ఫిల్మ్స్, చాలా టైట్ షెడ్యూల్లో వెళ్తున్నాను. సడన్గా ఒకరోజు కరుణ గారు కాల్ చేశారు. సార్ ఇలా ఒకటి ఉంది సార్, మేము అనుకున్నాం. అవునా సార్, విందాం సార్, నేను రాజా సార్ వచ్చి వింటాము అని వెళ్ళాం ఆఫీస్కి. వెళ్ళిన తర్వాత తెలిసిందంటే చీకటి అని చెప్పి ఒక పుస్తకం. ఇట్స్ లైక్ పుస్తకం, ఆయన రాసిన పుస్తకం, ఆయన చదివారు. సో ఇట్స్ మోర్ ఆఫ్ అ నోవెల్ కైండ్ ఆఫ్ అప్రోచ్. ఈ సినిమాకు ఒక నోవెల్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఉంటుంది. అంటే ఇది డెడికేటెడ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ అనే ఒక విషయం నాకు ఎక్సైట్ ఇచ్చింది. అంటే యూజువల్లీ ఏమవుతుందంటే హారర్ అనగానే టు స్కేర్ అన్ ఆడియన్స్, టు మేక్ మనీ ఫ్రమ్ దాట్, టు స్కేర్ అన్ ఆడియన్స్, ఆ ఎంటర్టైన్మెంట్ పార్ట్, జోక్స్ లేకపోతే కామెడీ పెట్టేసి అది వేరే. బట్ నాకేంటంటే ఒక సీరియస్ ఇలాంటి ఒక హారర్, బట్ ఆలోచించి థాట్ ప్రొవోకింగ్ ఉండాలి. నెక్స్ట్ ఏం జరుగుతుందని భయం కూడా ఉండాలి. నెక్స్ట్ అది ప్రతి థ్రిల్లరు, ప్రతి హారర్ దాంట్లో నెక్స్ట్ ఏం జరుగుతుంది, ట్విస్ట్ ఏంటి, టర్న్ ఏంటి, ఏ క్యారెక్టర్ వచ్చి ఏ ట్విస్ట్ ఇస్తుంది అనేది కామనే. బికాజ్ మనం చాలా థ్రిల్లర్స్ చూస్తూనే ఉన్నాం. బట్ ఇందులో ఏంటంటే ఒక డెడికేటెడ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్, ఒక కెమెరా షాట్ వచ్చింది అనుకోండి, ఆ షాట్ అలా వెళ్తూనే ఉంటుంది, మధ్యలో ఎక్కడ కట్టు పెట్టకుండా ఆ క్యారెక్టర్ తాలూకా లోపల ఉన్న ఆ ఇంటెన్షన్స్ బాగా క్లియర్గా కనిపించేలా షార్ట్స్ ఉన్నాయి. ప్లస్ నోవెల్ అప్రోచ్. యూజువలీ ఇలాంటి ఫిల్మ్స్ మోస్ట్లీ ఫెస్టివల్స్కి పంపిస్తారు అండ్ అక్కడ మొత్తం బాగా పేరు తెచ్చుకుంటారు. బట్ ఒక ట్రీట్మెంటే నాకు బాగా నచ్చింది. అండ్ స్పెషలీ నా క్యారెక్టర్ కంటే ఎక్కువ లలిత అనే క్యారెక్టర్ ఈ సినిమాకి చాలా, అంటే మీ వైఫ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ దట్స్ ద ఓన్లీ క్యారెక్టర్ విచ్ ఈజ్ హ్యూమన్ ఇన్ దిస్ ఫిల్మ్. బట్ పర్సనల్గా మీరు అంటే ఒకరు చేతబడి చేయాలి, ఇట్లాంటి పూజలు చేయాలి అనే థాట్ కామ, క్రోధ, లోభ, మోహ ఇలాంటి థాట్స్ కోసమే చేస్తారంటారా, లేకపోతే ఇంకేమైనా బియాండ్ దట్ ఉంటుందా? అంటే లైఫ్లో గ్రోత్ కోసం చేస్తారు, ప్లస్
ఉన్న గ్రోత్ని ఇంకా అలా ఉండడం కోసం కూడా చేస్తాం. పవర్ ఆల్సో. సో యాక్చువల్గా ఏంటంటే తిరుపతి వెళ్ళి మొక్కుకుంటే దేవుడు ఏదో కరుణిస్తుంది, కానీ అది స్లో ప్రాసెస్. అంతే, ఇది easy process. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఒక నమ్మకం. ఇవన్నీ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, మెయిన్లీ ఏమీ లేకున్న వాళ్ళు చేయరు ఇది. హూ ఆర్ లైక్ ఆల్మోస్ట్ గాన్ ఇన్ దర్ లైఫ్ అన్నప్పుడు వాళ్ళు ఇలాంటివి చేయలేరు, దీన్ని అఫోర్డ్ కూడా చేయలేరు. చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, చాలా ఖర్చు అవుతుంది. ఎవరైతే ఆల్రెడీ సెటిల్గా ఉన్నారో ఆ సెటిల్ నుంచి ఇంకో లెవెల్ వెళ్ళాలన్న వాళ్ళే ఇలాంటివి చాలా చేస్తుంటారు. అవునవును, అంటే ఇంత కష్టపడ్డం మళ్ళీ ఇంకా కష్టపడ్డం ఎందుకు? ఇట్స్ ఆల్ మనీ. ఇఫ్ యూ హ్యావ్ మోర్ మనీ టు డూ దిస్ కైండ్ ఆఫ్ రిచువల్స్, యూ ఆర్ దేర్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ రిచువల్. నార్మల్ పర్సన్ వెళ్ళి చేయలేరు, డబ్బున్న వాళ్ళే చేయాలి. సో వాళ్ళకి ఆ గ్రోత్, ఆ పవర్ కోసం ఎక్కువ చేస్తారు, ఇంకా కావాలి అనే ఫీలింగ్తో. అంటే మీకు ఈ రోల్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు మీరు కూడా డిఫరెంట్ జానరాస్ కానీ స్టైల్స్ చేయాలని అనుకుంటున్నారు. ఇది యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే ఇది ఫస్ట్ థింగ్ నాకు కర్ణ గారు కాల్ చేసి ఈ రోల్ అని చెప్పారు. ఐ రియలీ వాంటెడ్ టు వర్క్ విత్ కర్ణ గారు, ఫస్ట్ థింగ్. సెకండ్, రవి గారు మేము ముందే ఒకసారి మాట్లాడి ఉన్నాము. అండ్ ఈ స్టోరీ చెప్పినప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళి వెళ్ళినప్పుడు ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, రమణ అనే క్యారెక్టర్ నాది. అది చాలా బాగుంది. అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఈ క్యారెక్టరే నేను ట్రై చేయలేదు. ఒక్కొక్కటి ఒక్కొక్కలా వచ్చినాయి కదా. ఇప్పుడు ఇది నా లుక్ కానీ, నా అవుట్ఫిట్ కానీ, నేను చేసే పనులు కానీ, నేను ఎప్పుడు ఏ సినిమాలో చేయలేని ఒక క్యారెక్టర్. అండ్ ఇందులో నేను అవుట్ఫిట్ వేసి లుక్ టెస్ట్ చేసేటప్పుడు ఇలాగా అనుకున్నా. అండ్ రోల్కి కూడా కొంచెం మీరు వెయిట్ పుట్ ఆన్ కూడా అవ్వాల్సి వచ్చిందా ఏమన్నా? లైక్ అంటే చూసినప్పుడు మీరు డిఫరెంట్గా అనిపించారు. ఆ రోల్ కోసం కూడా, ఆ రోల్ కి యాక్చువల్లీ ఎలా ఉన్నా బాగుంటుంది. రైట్. తన శారీ కడితే లావు కనిపిస్తుంది, మోడల్ అసలు సన్నగా కనిపిస్తుంది. కాదు రైట్. క్యారెక్టర్ ద వే డైరెక్టర్ వాంటెడ్ టు షో హర్ ఇస్ తన కళ్ళు, మోర్ దాన్ హర్ లుక్, హర్ శారీ, హౌ బ్యూటిఫుల్ షీ ఈస్ లుకింగ్, అవన్నీ లేటర్. అవును. బట్ ద వే ద సినిమాటోగ్రఫర్ అండ్ ద డైరెక్టర్, మీరు ఇప్పుడు చూసారు కదా టీజర్లో, తనకి ఇంత క్లోజప్ పెట్టినప్పుడు యూ విల్ నాట్ సీ ఎనీథింగ్ ఆఫ్ దట్ క్యారెక్టర్, దట్ ఐస్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ డెప్త్ ఇన్ దట్ క్యారెక్టర్. ఇట్స్ టాకింగ్ మోర్, ఏం చేయబోతుంది క్యారెక్టరు, ఎలా చూస్తుంది క్యారెక్టర్ అనేది. సో దట్ పార్ట్ వేర్ రవణ క్యారెక్టర్ తనతో వర్క్ చేసేటప్పుడు నేను ఆ కళ్ళు తప్ప వేరే ఏమీ నాకు ఉండేది కాదు. బికాస్ దాట్ సూపర్గా తను పర్ఫామ్ చేసింది క్యారెక్టర్. అండ్ గోస్ టు డైరెక్టర్ ఆల్సో, బికాస్ ఒక క్యారెక్టర్ని ఎంత దగ్గరగా తీసుకెళ్ళి కెమెరా పెడతారో ఆ క్యారెక్టర్ లోపల ఉన్న ఇంటెన్షన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది కళ్ళలో. అది చాలా తక్కువ మందికి కనిపిస్తుంది. సో అది క్యాప్చర్ చేయగలిగారు ఆవిడ క్యారెక్టర్లో, సూపర్గా చేసింది కాన్సెప్ట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్ చెప్పారు ఎలా చేయాలని. సెకండ్ థింగ్ వీళ్ళిద్దరు చితకొట్టేస్తున్నారు అంటే అసలు ఒకరికి పోటీగా చాలా సూపర్ గా చేస్తున్నారు. కొంచెం అన్న దగ్గర వద్దామని, లైక్ యు నో లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ నవీన్, ఈస్ ఆల్వేస్ ఇన్సైడ్ ఇట్. అవునవును. మీరు అవుట్ సైడ్ ఆయన ఇన్ని అవుట్ అవుతూనే ఉంటారు. అండ్ దివ్య గారి నుంచి మీరు కూడా సేమ్, అంటే ఇంతకు ముందు చేసిన మూవీస్లో కావచ్చు, ఇప్పుడైనా కూడా చూడ్డానికి చాలా కూల్గా, ఇన్నోసెంట్గా, ప్లెజెంట్గా అనిపించే మీరు చాలా డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు. సో ఈ రోల్ ఎంచుకోవడానికి, మీరు కూడా చేయడానికి రీజన్ ఏంటి? Role has a lot of shades. Lalitha has a lot of shades, and Lalitha has a lot of shades, and she is this, very. I think many people can relate to this character. Like there are a lot of women, I think in the rural areas who they just devote their lives to their husband, to their family, for their children. Yeah. I'm sure there are, but I see that in the age that we live in now, like when I see my life and people around me, we are a little more selfish in that aspect. I was just comparing it towards myself, like career wise, and we're just more into అంటే మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి ఇక్కడ, బట్ వాళ్ళకు ఓన్లీ హస్బెండ్ అనే థాట్. like my sister is like that. Like my sister is very much into her life revolves around husband, her son, and that's it. So this character, I took a lot of inspiration from my sister because she's very innocent. She's very innocent and very loving, and she's that safe. So Lalita is something like that, and the way how things change, and
the extent that she goes to protect her husband, herself, and mostly her child. Right. And that is unimaginable, the pain that she endures to protect her child. I think that is what attracted me the most to the character. సో రియాలిటీని కొంచెం మీరు కూడా తీసుకొని ఇందులో పర్ఫామ్ Yes, చేస్తారు. yes, yeah. Husband is in the evil side. రైట్ రైట్ Wife is in the God side. రైట్ రైట్ So the war is between the evil and God, but it's happening in one home. Yeah. రైట్ అండ్ స్టిల్ మీరు సఫర్ అయినా కూడా స్టిల్ యూ ఫైట్ ఫర్ దట్ Yeah, పాజిటివ్. exactly. Yeah, I mean positive, more for the child. And I think adbhuta, that feeling itself is like, you know, when when you become a parent, your child is your, you know, everything. Like when a child moves the hand, everything, you'll be like, oh my god. So that feeling is, you know, and I think that is what captured Lalita in this, because she'll do anything for her child, and she cannot see the child suffer, you know. So it's everything is about the child. Yeah. సూపర్. అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి చాలా ఇంటెన్స్ ఫీల్ అయితే ఉంది సార్. బట్ ఎంత నావెల్ స్టోరీని మనం ఏంటంటే ఇలా నడిచాడు, ఇలా తలుపు అలా తీసాడు అన్నట్టుగా రాసుకుంటాం నావెల్ స్టోరీస్ని. బట్ అది స్క్రీన్ ప్లే తీసుకురావడం మేబీ మీకు కొంచెం టఫ్ అనిపించిందా, లేకపోతే ఈజీగా అయిపోయిందా కాస్ట్ తోటి? ఈజీ, చిన్న మార్పులు చేస్తామంటే సినిమాకి కావాల్సింది. రాసిన కథలో రమణ క్యారెక్టర్ ఉండదు, ఎందుకంటే అది ఒక పర్స్పెక్టివ్లో చెప్తుంది. ఎందుకంటే అది పాప పీఓలో కథ నడుస్తుంది. కథలో ఎవరికి పాత్రలు ఉండవు రాసిన కథలో. బట్ ఇక్కడ అలా సినిమాలో అది ఉండదు కదా. సినిమా ఇప్పుడు డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదా విశ్వసాక్షి అంటారు. అంటే మనం చూస్తుంటే కథ జరగదు. సో అప్పుడు ఆ విశ్వసాక్షిలో చెప్పినప్పుడు పేర్లు అవసరం పడతాయి. కొన్ని పనులు మామూలుగా ఒక లైన్లో చెప్పేది సినిమాలో చేయడానికి. అవును, ట్రూ. సో అలాంటివన్నీ చేయడానికి క్యారెక్టర్ సృష్టించాల్సి వస్తుంది. అలా సృష్టించింది రమణ క్యారెక్టర్ ఈ సినిమా. బా, యు ఆర్ లక్కీ అయితే మీరు. సో రాసిన మాతృకలో రాజారాజు గారి క్యారెక్టర్ ఉంది, నవీన్ గారి క్యారెక్టర్ ఉంది, దివ్య గారి క్యారెక్టర్ ఉంది, పాప క్యారెక్టర్ ఉంది. ఎక్సెస్గా దీనికి యాడ్ అయింది, అవసరం పడింది ఏంటంటే రమణ మీరు కావాలని రాశారా? లేదు సార్, రాసిన తర్వాత ప్రొడ్యూసర్ గారు సార్ ప్రొడ్యూసర్ గారు దివ్య గారికి చేస్తే బాగుంటుందని సజెస్ట్ చేశారు. దివ్య గారి క్యారెక్టర్ నేను నవీన్ గారిని చేస్తే బాగుంటుందని సజెస్ట్ చేశాను, రాజేంద్ర గారిని సజెస్ట్ చేశాను. అట్లాగే క్యారెక్టర్ కి సజెస్ట్ చేశారు. నేను పర్టికులర్గా థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి, ఎందుకంటే యూజువలీ ఇలాంటి కథలు చాలామంది ప్రొడ్యూసర్స్ ముందుకు రారు. అవునవును. బికాస్ ఈ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టరీ ఇప్పుడున్న టైంలో సింపుల్ గోయింగ్ మంచి కథ చేసి ఇన్వెస్ట్ చేసి రిటర్న్ రావాలి అనేది. బట్ హీఈస్ వెరీ క్లియర్. ఈ కాన్సెప్ట్, ఈ ఐడియా వెన్ హీ రెడ్ ద స్టోరీ, ఇది ఎగ్జిక్యూట్ చేయాలి అనే ఒక నమ్మకం. అండ్ మేము 1 షెడ్యూల్ కదా సార్, మాక్సిమం 2 షెడ్యూల్, వన్ స్ట్రెచ్లో చేశారు. ఏంటంటే టైం దేనికి ప్రిపరేషన్ తీసుకున్న టైం షెడ్యూల్ అంటే ఒక షెడ్యూల్ కింద లెక్క. బట్ స్టిల్ మీకు అంటే చాలా డిఫరెంట్ రోల్స్ చేస్తున్నప్పటికీ, అంటే నవీన్ గారు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే మూవీసే చేస్తారు. ఆఫ్ కోర్స్ అవి కొంచెం బాగా ఎగ్జైటింగ్గా ఉంటాయి. బట్ మీకు ఒక పేరు ఉంది ఏంటంటే మా లవర్ బాయ్ సూర్య అనే పేరు నుంచే స్టిల్ ఈ రోల్స్ చేయడం అనేది మీకు ఛాలెంజింగ్ అందులో బ్యూటిఫుల్ లవ్ ఉందండి. చాలా చాలా అద్భుతమైన ఒక బ్యూటిఫుల్ హ్యూమన్ రిలేషన్షిప్ ఉంది. అంటే ప్రతి క్యారెక్టర్తో ఈ క్యారెక్టర్ ఒక కనెక్షన్ ఉంది, ఒక బాండ్ ఉంది. తన గ్రీడ్ వల్ల, తన పర్సనల్ చాయిసెస్ వల్ల. బట్ హీ లవ్స్ హిజ్ వైఫ్. వాట్ హీ ఫీల్స్ ఇస్ హీస్ డూయింగ్ ఫర్ హిజ్ వైఫ్. హీ లవ్స్ హిజ్ చైల్డ్, బట్ హీస్ డూయింగ్ ఫర్ హర్. బట్ ఏ దశలో వెళ్తున్నాడు, హీస్ నాట్ ఎక్స్టెంట్ వరకు వెళ్తున్నాడు అది కాదు. ఫర్ హిమ్ హిజ్ వైఫ్, డాటర్ అండ్ హిమ్, వీళ్ళు లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి అంతే. ఆ పర్సనల్ గ్రీడ్. యూజువల్లీ ఏమవుద్దంటే ఎప్పుడైతే మనం ఒక లో ఫేజ్లో ఉంటామో, యూ నీడ్ సమ్ వన్ టు ట్యాప్ అ షోల్డర్ ఆర్ యూ నీడ్ సమ్ వన్ టు పుల్ అ షోల్డర్. ఈ సినిమాలో నేను లో టైంలో ఉన్నప్పుడు హీ ఈస్ ద వన్ హూ లిఫ్టెడ్ మీ రాంగ్ వే. ఎవరైనా ఆ మూమెంట్లో ఎవరైనా ఏ మనిషి అయినా, ఇఫ్ సమ్వన్ ఈస్ కమింగ్ క్లోజర్ టు యూ అండ్ సపోర్టింగ్ యూ ఇన్ ఎ గుడ్ వే ఆర్ అ బ్యాడ్ వే, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. ట్రూ. అంటే ఒక మూమెంట్ ఉంటుంది, ఆ మూమెంట్ లో ఎవరు ఏ దారి రైట్ మూమెంట్ లో సారంగపాణి అనే ఒక క్యారెక్టర్ ఆనంద్ లైఫ్ లో రావడం, అక్కడి నుంచి జీవితం ఏమైంది, నాశనం అవ్వడం. నాశనం అవ్వడం అంటే పర్స్పెక్టివ్ అండి. రైట్.
అది పర్స్పెక్టివ్, అది నిజంగా చూసే ఆడియన్స్కి అది నిజంగా వాడి జీవితం నాశనం అయిందనుకుంటే సూపర్, లేదు బాగుపడ్డాడంటే సూపర్. బట్ ఒక థాట్ ప్రొవోకింగ్ అయితే ఉంది, సేయింగ్ దట్ దీస్ ప్రాక్టీసెస్ విల్ ఆల్వేస్ హ్యాస్ అ డిఫరెంట్ ఎండ్. ఆ ఎండ్ ఎలా అయినా ఉండొచ్చు. సో సరే, అట్లా రియల్ లైఫ్లో కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. సో ఆ మూమెంట్లో మీరు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని కానీ ఈ మూవీకి ఎలా రిలేట్ చేస్తారు? అంటే మీరు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేశారు కదా రియల్ మూవీలో, సో రియల్ లైఫ్లో కూడా అలానే కొంతమంది ఇంటెన్షనల్గా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో ఈ మూవీ వాళ్ళకి ఏం నేర్పించవచ్చు, ఎలా చూడొచ్చు? అవ్వకూడదని నేర్పించింది. ఓకే, సింపుల్ ఆన్సర్. ఐడియా కూడా అదే. రైట్. మూఢనమ్మకాల సైడ్ వెళ్ళొద్దు, వీటిని మీరు కష్టపడి పని చేసుకోండి. మూఢనమ్మకాలు వెళ్ళి ఫైనాన్షియల్ గా డిజాస్టర్ అయిపోయి నాకు తెలుసు ఉన్నారు. ఈ రైస్ పుల్లింగ్ దీంట్లో మీకు ఒక 50 లక్షలు కడితే అది తెచ్చిస్తాము, అది ఒక 1000 కోట్లకు అమ్మొచ్చు. ఆల్రెడీ ఒక 800 కోట్లు అమ్మామంటే 7 కోట్ల రూపాయల కన్నా 800 కోట్లు కనిపిస్తా ఉంటాయి. ఈ బంగారం ఇంట్లో ఆస్తులు అన్ని అమ్మేసి 1 కోటి రూపాయలు పెడితే తర్వాత ఒక్కసారిగా కాదండి. ఈ టైంకి ఇప్పుడు మనం మాట్లాడుతున్న టైంకి హైదరాబాద్ లాంటి నగరంలో కనీసం 15 డీల్స్ అవుతుంటాయి. సేమ్ ఇలా చెప్పేసి కనీసం నేను చెప్పింది 150 కూడా కావచ్చు, మనకు తెలియదు. అంటే ఇలాంటి సూపర్స్టిషియస్ పవర్స్ ఇప్పుడు మీకు సింపుల్ లైఫ్ స్టైల్ బిల్డింగ్ ఉందా, లైఫ్ స్టైల్ బిల్డింగ్ ఓనర్ ఉన్నారు కదా, లైఫ్ స్టైల్ బిల్డింగ్ తాలూకా ఓనర్ అంటే ఆయన వెల్ సెటిల్డ్ కొంచెం ఇది ఉన్నారు కదా, ఆయన పూజ చేయించుకున్నారు ఎవరో ఒక బెంగళూరులో పరిచయం ఆయనతో. అది రహస్య పూజ. ఆ పూజ ఏంటనేది ఎవరికి తెలియదు, బట్ ఆయన వాళ్ళ మిసెస్ కలిసి పూజ చేయించుకున్నారు. పూజ చేయించుకున్న తర్వాత అతను తీర్థం ఇచ్చాడు, తీర్థం తాగిన తర్వాత ఇద్దరు పడిపోయారు. ఆ పూజ చేసిన ఆయనేమో మొత్తం అంతా ఇంట్లో ఉన్న ఊడ్చుకొని లూటీ చేసి వెళ్ళిపోయాడు. తర్వాత అతను దొరికాడు. దొరికిన తర్వాత అతను ఫోటో వేస్తారు, ఇది పేపర్లో, ఇదంతా పేపర్లో వచ్చింది, నేనేమి కల్పించి చెప్తుంది కాదు, పేపర్ వేస్తారు. అందుకని లైఫ్ స్టైల్ బిల్డింగ్తో సహా చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఆ ఫోటోలో చూసిన వ్యక్తిని చూస్తే అతనికి ఆశయం లేదు, అంటే ఈ గురువులకి ఇలాంటి వాళ్ళకి ఉండే ఒక గెటప్ ఉంటుంది కదా, గెటప్ ఏం లేదు. అతను జస్ట్ చూస్తే ఒక నార్మల్ పర్సన్, ఒక ఆటో డ్రైవర్ మెయింటెనెన్స్తో ఉండే ఒక మనిషి, ఒక టీషర్ట్. అతను ఇతన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడనేది నాకు ఇప్పటికీ ఈ రోజు వరకు నాకు అర్థం కాలేదు. కాదండి, మా ఇంటి దగ్గర మా తెలిసిన వాళ్ళు ఎవరో అతను ఇంటికి వచ్చి మీరు ఏది పెడితే అది డబుల్ అవుతుందని చెప్పి వాళ్ళ ఇంట్లో ₹1,00,000 క్యాష్ సంచులో పెట్టుకుని బొట్టు బాల్ నుంచి మీరు కళ్ళు మూసి కూర్చోండి అది డబుల్ అవుతుందని కళ్ళు మూసుకుని బొట్టని వెళ్ళిపోయి పోలీస్ కంప్లైంట్ చేస్తే ఇంతవరకు దానికి అది ఎవరో కూడా ఆయన చాలా సింపుల్ గా చెప్పారు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అది ముందు ఫస్ట్ మీరు ఒక 50,000 పెడతారు, వాడు 1,00,000 చేసిస్తాడు. ఓకే, ఇలా 2-3 సార్లు అవుద్ది. వాళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్ పెడతారు మీ మీద. పెట్టిన తర్వాత మీకు ఇంకా నమ్మకం వచ్చిన తర్వాత ఇంకా మీరు మిగతా వాళ్ళకి చెప్పడం మానేస్తారు. ముందు చెప్తారు, ముందు ఆయన చెప్తారు, తర్వాత ఆవిడ చెప్తారు అంతా. తర్వాత వీళ్ళందరికీ ఎందుకు చెప్పడం, మొత్తం మనమే ప్లాన్ చేసుకుందాం అని చెప్పి మీ దగ్గర ఉన్న డబ్బుతో పాటు ఆ టైంకి ఎంత మీరు అప్పు పుట్టించగలిగితే అంత డబ్బుని అప్పు పుట్టించి వాళ్ళని అనిపిస్తారు. ఆ ఫైనల్ రిచువల్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తారు. ఆ రోజు అటో ఇటో ఏదో ఒకటి అవుద్దనమాట, అంతే. చాలా డేంజరస్గా వింటుంటే దేవుడా, లిటిల్ స్మాల్ పార్ట్ ఆఫ్ వన్ రిచువల్ అంతే, బట్ చుట్టూ ఇంత జరుగుతుంది. అసలు అండ్ ఈవెన్ మీరు ఇవి పర్ఫామ్ చేసేటప్పుడు అయితే సీరియస్గా చెప్పాలంటే ఇట్లా లైట్స్లో వస్తున్నప్పుడు ఒక మనిషి నడుస్తూ ఉంటే చూడ్డానికి భయం వేస్తుంది, కానీ ఆఫ్ స్క్రీన్ లైక్ కొంచెం ఫన్గా కానీ ఏదన్నా లేదా నిజంగానే నమ్మి ఇలా జరుగుతుందా అనే థింగ్స్ ఏమైనా జరిగాయి సార్? ఇవన్నీ మీరు లైవ్లో కనుక విట్నెస్ చేస్తే నాకు తెలిసి సపోటా పిక్ ఉంది కదా, సపోటా పిక్కి రేడియం రాసి నాగమణి అని చెప్పి అమ్మిన వాళ్ళు నాకు తెలుసు. వెళ్ళి చూసి ఈ సీరియస్ నాగపాంతల్లో మన ఉంటుంది. ఇది నేను కళాపురంలో ఒక చిన్న దీన్ని కూడా పెట్టాను, ఒక ఎపిసోడ్ కూడా పెట్టాను. నాగమణి అమ్మేవాళ్ళు ఈ రోజుకి ఉన్నారు. నాగపాంతాల తల్లో మణి ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న స్కాములు. ఇప్పుడు ఇలాంటివి ఏంటంటే ఇది ఎంతవరకు హాని అంటే ఫైనాన్షియల్ వరకు హాని. ఇప్పుడు ఇందులో చూపించిన పిల్లి మాయ ఇలాంటి వాటికి ఉన్నాయి చూసారా, వాళ్ళు ఏంటంటే లైఫ్ డెడికేట్ అయిపోద్ది వాళ్ళు. ఒకసారి అందు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంక దాన్ని సింపుల్, ఇప్పుడు కెరీర్ బాగుండాలని పూజలు చేయించుకునే వాళ్ళు ఉన్నారా? మీ దాంట్లో ఎన్ని మీకు స్లాట్సే ఉన్నాయి టీవీలో, రైట్? ఓకే, అంటే ఉంటాయి సార్, డిఫరెంట్ జానర్స్ అయితే చేస్తూ ఉంటాము. న్యూమరాలజీ పేర్లో స్పెల్లింగ్ మారిస్తే అయిపోతుందని, అవును, అయితే ఒక బ్లూ కలర్ రాయి పెట్టుకుంటే మొత్తం జాతర మారిపోద్దని, ఇలా రకరకాలు ఉన్నాయి కదా. అందులో ఇది ఇదో రకం. ఇప్పుడు హైటెక్ అయిపోయి ఇప్పుడు డిజిటల్ అరెస్ట్లని ఇదో రకం.
ఒక టెక్నాలజీని యూజ్ చేసే మోసం అది, ఇది మూఢనమ్మకం. వీక్నెస్ నే పట్టుకుని మొత్తంలో ఇదే మొత్తం రకరకాల స్కామ్స్ ఉంటాయి. అందులో ఈ పిల్లి మాయ అనేది డిఫరెంట్, ఇందువరకు ఎవరైనా ఉండరు. అవును, సో డైరెక్ట్ గా దాన్ని కాన్సెప్ట్ చేసి దాన్ని ఫుల్ ఫ్లెజ్డ్ గా చూపించారు. సూపర్ సూపర్ సార్. అంటే అమ్ముతున్నారండి పిల్లిమాయ ఇది అని చెప్పేసి అమ్ముతున్నారు. యూట్యూబ్, అవునా? ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇప్పుడు అయిపోయిన వెంటనే మీరు ఇక్కడ ఉంటారు కదా, అవును, అయిపోయిన వెంటనే మీరు ఇన్స్టాలోకి వెళ్ళి అందులో పిల్లి మాయ అని కొట్టండి, మీకు థౌజండ్స్ ఆఫ్ రీల్స్ వస్తాయి. థౌజండ్స్ ఆఫ్ రీల్స్. మా డైరెక్ట్ గా నెంబర్ వస్తుంది. దేవుడే కాదు, నేను ఒక్కొక్క ట్విస్ట్ కి అంటే ఫేస్ ఇటు టర్న్ చేసినప్పుడు ఒక ట్విస్ట్, ఇటు టర్న్ చేసినప్పుడు ఒక ట్విస్ట్ తోటి ఒక్కొక్క స్టోరీ వినాల్సి వస్తుంది. సో సార్ అంటే ఈ మూవీస్ చేయడం ఆఫ్ కోర్స్ మీకు ఈజీగానే వ్యూవర్షిప్ కానీ ఆడియన్స్ బాగా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు. సో అంటే ఈ మూవీ జానరస్ తీయడము అంటే ఇక్కడే తెలుస్తుంది మనకి ఇట్లాంటివి బాగా లైక్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఆ రకంగా కూడా మీకు ఎక్కువగా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందని ఈ మూవీ చేశారా, లేకపోతే మీరు కూడా ఏదైనా గుడ్ కాస్ట్? ఇంట్రెస్టింగ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ చెప్పాలని ఓకే స్టోరీ అంటే నిజంగా జరుగుతుందని ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి చెప్పే కాన్సెప్ట్ అండి. అంటే చాలా ఉంది, అలాగా నాశనం అయిపోయింది. ఇప్పుడు మీరు జస్ట్ మీకు జనరల్గా చెప్తున్నాను, డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. మీరు మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్నని అడిగితే మీ అమ్మ సైడ్ కానీ మీ నాన్నగారి సైడ్ కానీ మీ అమ్మగారి సైడ్ కానీ ఖచ్చితంగా ఫ్యామిలీస్లో అట్లీస్ట్ ఒకళ్ళు ఉంటారు. MLM ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్తో మొదలుపెట్టి ఇక్కడ దాకా వచ్చిన ఒక్కళ్ళైనా ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు మీరు వచ్చి సపోజ్ మీకు ఏదో రిలేటివ్ అయితే వచ్చేయండి మామయ్య హైదరాబాద్లో మనకు ఒక మంచి ఇది ఉంది, అక్కడ మంచి జాబ్ ఉంది, 50,000 జీతం వస్తుంది మీకు అంటే వాళ్ళు ఎప్పటికీ దాన్ని విశ్వసించరు, నమ్మరు, మీతో మాట్లాడరు కూడా. వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు 2 సంవత్సరాలు చూడు, నేనే వచ్చి నీకు 100 కోట్లు ఇస్తాను, కావాలని నువ్వు ఛానల్ పెట్టంటారు. అంత రూటెడ్గా వెళ్ళిపోతారు వాళ్ళు. అదేమి పిచ్చిగా చెప్పరు, చాలా కాన్ఫిడెంట్తో చెప్తారు అది. చెప్తారు కానీ మీరు చెప్పింది విన్న తర్వాత ఈసారి ఎవరు రిలేటివ్స్ మాట నమ్మను, నేను వినను, ఎవరి మాట వినద్దు సార్. బట్ రియల్ లైఫ్లో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ని అడగాలండి. మరుగుమందు నడుస్తుంది కదా, మరుగుమంది ఏంటి టీనేజర్స్ అందరూ వాడుతున్నారు. అంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయికి వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సో వాడిప్పుడు ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోవాలి, ఈ అమ్మాయి నాకు అట్రాక్ట్ అవ్వాలి. సో దాన్ని కూడా అమ్ముతున్నారు మరుగుమందు. ప్రతి దానికి ఒక మందు లేదు. థ్యాంక్ యూ సార్, నైస్ క్వశ్చన్. జుట్టు విషయంలో చాలా అవును, చెప్పులు లేకుండా నడుపుకుందాం, మట్టి తీసి ఏదో చేస్తారు. ఈ ఈ ఈ ఈ కథ నాకు వచ్చినప్పుడు దాని తర్వాత కొన్ని రీసెర్చెస్ చేశాను తెలుసుకోవడానికి. చాలా ఉన్నాయి, చాలా అంటే పర్సనల్గా ఒకవేళ హానెస్ట్గా చెప్పాలంటే మీరు కూడా ఎక్కడో కొంత భయపడ్డం నిజంగా ఉంటాయా, ఇవి అసలు అవుతాయా అనే ఫీలింగ్ మీకు వచ్చింది అప్పుడు? దానికి వాటికంతా భయపడుతుంటే నేను మనిషి కాదు, అంతే. భయపడకూడదు బికాస్ దట్ ఈస్ నాట్ ట్రూ, దట్ ఈస్ నాట్ ద ఫ్యాక్ట్. అంటే అది జరగదు. జస్ట్ సైకలాజికల్గా ఆ లో టైంలో మాకు ఇచ్చే ఒక ఫీడ్బ్యాక్లో మేము నమ్మేస్తాం. మనం ముందు నుంచే ట్రై చేస్తుంటాం పని జరగాలని. కానీ సడన్గా పాయింట్కి వచ్చి ఎవరు వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసిన తర్వాత అయిపోయింది అనుకోండి, దీనివల్లే అయిందనేసి మా జీవితం మొత్తం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాది ప్రీవియస్ ఫిల్ము సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత ఈ ఫిల్మ్ నేను చేయడం మొదలు పెట్టాను. ఈ ఫిల్మ్ చేస్తున్న టైంలోనే మళ్ళీ వేరే స్టోరీస్ రాసుకొని వేరే ప్రొడక్షన్ హౌస్ని కలిసి పిచ్ చేస్తూ అదంతా ఒక కన్సిస్టెంట్గా నడుస్తుంది. దాని రిజల్ట్ అంతా ఏమీ రాలేదనుకోండి ఈరోజు వరకు. ఇప్పుడు సినిమా అయిపోయింది. ఇప్పుడు నేను రాజా గారు వచ్చి ఏం చేస్తున్నావు అయ్యా అంటే, లేదు సార్ అంతా అవుతుంది, ఏ పని అవ్వట్లేదు అంటే, ఆయన వచ్చి నాకు ఒక ఏదో ఇలాంటిది ఒకటి చెప్పారు, ఇలాంటిది ఒకటి నువ్వు చేస్తే మీకు ఫిల్మే కాదు, ఆయన ఇంకా ఏదో లైటర్లో ఒకటి చెప్పారనుకోండి, ఇది పెట్టుకో, ఇది పెట్టుకుంటే ఇది అవుతుందని ఒక నిమ్మకాయ ఇచ్చారు నాకు. ఇది మంచి నుంచి నిమ్మకాయ అని జేబులో పెట్టుకున్నాను. నాకు ఆ రోజు సాయంత్రం ఫోన్ వచ్చింది, ఓకే ప్రాజెక్ట్ సెట్ అయిపోయింది నెక్స్ట్ది. ఇప్పుడు నేను రాజా గారిని నేను ఎంత గుడ్డిగా నమ్ముతున్నాను అన్న దాని మీద నా తాలూకా క్యారెక్టర్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను నమ్మాను అనుకోండి, ఇప్పుడు రాజా గారు ఏమంటారు, ఇప్పుడు నీకేం వచ్చింది సార్, ఒక 10 కోట్ల సినిమా వచ్చింది సార్, అది కాదు మనం పాన్ ఇండియా సినిమా 400 కోట్లు వస్తుంది, నీకు మార్చిలోనో ఏప్రిల్లో అంతా రెడీ అవుతుంది, అది చేయాలని నువ్వు ఈ పూజ చేయన్నారు అనుకోండి, ఇంకా నేను వెళ్ళిపోతాను. ఇంకప్పుడు దానికి ఎంత ఖర్చు అవుతాయి అన్నప్పుడు నేను ఇంక వెళ్ళిపోతా. కానీ నేను అక్కడ ఏం చేయాలంటే నేను 1 yearగా వర్క్ చేశాను కదా, అది ఈ రోజుకి అది వచ్చిందని నేను నమ్మిన రోజు అది వేరు.
నమ్మట్లేదు. ట్రూ ట్రూ అవును. అంటే నిజంగానే అసలు ఇంత నమ్మే వాళ్ళు ఉన్నారా అని అనిపిస్తుంది నాకు. అమ్మో వింటుంటే తలనొప్పి వచ్చేస్తుంది. నేను అదే చెప్తున్నాను కదండి, ఇది అయిపోయిన వెంటనే మీరు జస్ట్ ఒకసారి చూసి మీరు నాకు చెప్పండి, మనం టీ కాఫీ తాగి. ఏమంటే పేపర్ రోజు చూస్తున్నాం కదా, అవును సార్. రైట్ గా చెప్పారు. ఒక మదర్ ఇద్దరు కూతురు చంపేసి వీళ్ళు మళ్ళీ బతుకుతారు 3 రోజుల తర్వాత. అవును సార్, ఇదే సీరియస్ గా లిటరల్లీ 11 మెంబర్స్ వాళ్ళే ఊరేసుకున్న సిరీస్ కూడా మనం చూసాం ఒకటి. సిరీస్ ఉందంతా రియల్ ఇన్సిడెంట్సే. అవును. ఇంట్లోనే పాత బస్తీలో దాదాపు 8 సంవత్సరాలు ఒక తల్లి 2 పిల్లలు బయటకు రాలేదు, 8 ఏళ్ల లోపలే ఉన్నారు, తెలుసా మీకు అది? అవును. అండ్ ఆ తర్వాత లోపలికి వెళ్తే ఆ అట్మాస్ఫియర్ చూసే చాలా మంది మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఉన్నారు. అంత అదేంటని ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. అలాంటి అట్మాస్ఫియర్ ఉంది లోపల. 8 ఏళ్ళ బయట పాత బస్తీలో జరిగింది. వాళ్ళు ఒక బిలీఫ్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక తల్లి 2 పిల్లల్ని చంపేసింది. మొన్న ఒక ఆయన, మా అమ్మ మా అన్నయ్య 2 దెయ్యాలు వాళ్ళిద్దరిని చంపుతుందని చూడండి వీడియో తీస్తే నేను ఇచ్చాడు. ఇవన్నీ మీ ఛానల్లో వచ్చాయి కదా. అవును, అన్ని ఛానల్స్ లో చంపేసి మనుషులు కదా. అవునవును, ట్రూ రీసెంట్ గానే చూసాను. 1 వీక్ ఇన్ని ఉన్నాయి అసలు. నాకు తెలిసి అసలు దివి గారు మీరు కూడా చాలా నాలాగానే. సో మీరు ఎక్కడైనా మేకప్ వేసినప్పుడు యాక్చువల్లీ మన సరే ఫస్ట్ లుక్ టెస్ట్ అప్పుడే మాకు లుక్ టెస్ట్ జరుగుతున్నప్పుడు ఆ మెడలో ఉంది కదా నవీన్ గారికి మెడలో, అది నాకు ఇచ్చి అన్నారు ఇది పెట్టుకోండి చాలా మంచి జరుగుతుంది మీకు అసలు ఇష్టం కదా అని అంటే అది చేతి కట్టుకోవడము అయిపోయింది. చెప్పానండి. సినిమా షూటింగ్ వేసుకున్న ప్రతిసారి నాకు ఫీలింగ్ వచ్చేది అనమాట. అంటే సైకలాజికల్ గా ఒక మైండ్ పెట్టారు అనమాట. సో దానికి ఒక స్టోరీ చెప్పానండి. ఇది అది యాక్చువల్గా నెట్లో సముద్రంలో చేపలు పడతారు కదా, ఆ నెట్కి పెట్టేవన్నమాట. అవి బరువు, దానివల్ల నెట్ కింద నిలబడుతుంది. సో అది మా ఏడి ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి తండేల్ సినిమా తీసారు చూసారు, ఆ ఊరు అతను. అతను వచ్చినప్పుడు తీసుకురమ్మన్నాను ఏదైనా డిఫరెంట్ యాక్సెసరీస్ కావాలని. అది కాస్ట్యూమర్కి ఇచ్చాం, అలా చేయించాం. సో ఈ కల్ట్ అంతటికి అది ఎవరో వాడలేదు కదా, అందరికి ఇచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాను అనమాట ఇది పెట్టుకుంటే. సో ఇప్పుడు నేను నమ్మాలి, ఆయన విండు కదా. సో ఎక్కడో మైండ్ లో చూసారా మీరు, ఎక్కడో లైట్ గా లో ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈజీగా నమ్మేసారు. అప్పుడు నేను దానికి నమ్మకం కలిగించడానికి ఏం చేశాను, నేను కట్టుకున్నాను. ఓహో, అదే కదా ఫస్ట్ ట్రిక్, ఎవరైనా నమ్మడానికి సైకలాజికల్ గా. ఇప్పుడు ఇది డీసెంట్ మ్యానిపులేషన్, ఎవరికి నష్టం లేదు. తర్వాత తీసేసుకోవచ్చు, పడేసుకోవచ్చు. ఇప్పుడు దానివల్ల ఏమీ లేదు, సినిమా అంతా బాగా జరుగుతుంది, అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఆమెకి ఈ మధ్యలో ఏదో జరిగింది అనుకున్నాం కాసేపటికి. ఇది వేసుకున్న మర్నాడే ఆమెకి ఏదో బాలీవుడ్ ఆఫర్ వచ్చింది, లేదా హాలీవుడ్ ఆఫర్ వచ్చింది. రాగానే నేను ఆవిడకి ఫోన్ చేసి హాలీవుడ్ ఆఫర్ వచ్చింది, ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు అనేది చెప్పి నేను ఆమెకు ఒక నమ్మేటట్టుగా ఒక కథ చెప్పాను అనుకోండి, ఆమె నమ్మింది అనుకోండి, ఇంకా అయిపోయింది కదా. ఆమెకి నేను గురువు అయిపోతాను మొత్తం. ఇంకా మీరు లైఫ్ లో హాలీవుడ్ కాదు కదా, అంతరిక్షానికి వెళ్ళినా కూడా కరుణా సార్ వల్లనే అయ్యింది అనుకుంటారు మీరు. ఇంకా ఫోన్లో ఇంటర్వ్యూ చేయడం వల్ల ఒకటి తెలిసింది ఏంటంటే చాలా స్ట్రాంగ్గా సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఈ మూవీ కూడా మోస్ట్లీ మనకు అదే చెప్తుంది. అండ్ సో చూసారు కదా, ఇన్ని ఇన్సిడెంట్స్ కేవలం మనకు ఒక ఇంటర్వ్యూలో తెలిసినాయి. సో చాలా ఇంటెన్స్ ఫీల్తో చేసిన హనీలో ఉన్న బిహైండ్ ద సీన్స్ గురించి మనకు బాగా చెప్పారు. అండ్ మీరు కూడా ఈ థ్రిల్ ఎంజాయ్ చేయాలనుకుంటే February 6th చూసేయండి. అండ్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ. నేను మీ భవ్య, సైనింగ్ ఆఫ్.